వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి, ఇప్పుడు నేను శనగపిండితో కూర చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇంట్లో పొద్దున కూరలు అయిపోయినాయి, తెచ్చుకోలేదు, ఇవాళ తెచ్చుకోవాలి. సో ఇవాళకి ఇప్పటికి ఏదో ఒకటి చేసేద్దాంలే అని శనగపిండి కూర చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇది ఎక్కువగా తెలంగాణలో చేస్తారో, అయితే దీని పేరేంటో మర్చిపోయాను. మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి, శనగపిండితో కూర ఎలా చేస్తారో. నేనైతే తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము. ఉల్లిపాయలు 2 పాయలు తీసుకున్నానండి, ఇట్లా సన్నగా తరిగాను. తర్వాత అల్లం ముక్కలు, ఇవి కూడా సన్నగా తరిగాను. చిన్నులపాయ ఒక రెబ్బ తీసుకున్నాను, ఇది కూడా సన్నగా తరిగాను. చిన్నులపాయ వద్దనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు, అల్లం కూడా వద్దనుకున్న వాళ్ళు తీసేసి వీటి వరకు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయ ఒకటే తీసుకున్నాను, పచ్చిమిరపకాయ కూడా ఒకటే తీసుకున్నాను. సన్నగా కట్ చేస్తే కారంగా ఉంటుంది కానీ ముక్కలు చాలా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. జీలకర్ర అయిపోయింది, అందుకని వాము తీసుకున్నాను అనమాట. కొంచెమే కాబట్టి ఒక చిన్న కప్ అనుకోండి, దానికి శనగపిండి తీసుకున్నాను అనమాట. నీళ్ళు మాత్రం కొంచెమే పోసుకోవాలన్నమాట. పొడి పొడిగా రావాలి దీనికి. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని తిరగమాత వేసుకోవటమే. దాంట్లో ఉప్పు కారం కామన్గా వేసుకోవటం. పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేసాను. దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. కొంచెం పిండి ఇట్లా తీసుకుంటే క్వాంటిటీ నీళ్ళు కొంచెమే తీసుకోవాలన్నమాట. ఇంకొంచెం తక్కువ పోసినా పర్వాలేదు. ఇంకొక అరగిద్ద పిండి కూడా పడుతుంది, అందుకని దానికి చిన్న గ్లాసే తీసుకున్నాను అనమాట నీళ్ళు. నూనె కాగినట్టుంది. ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మిరపకాయ కొంచెం క్వాంటిటీ కాబట్టి ఒకటే తీసుకున్నా, 2. చూడండి వేసాయి కదా. ఇప్పుడు దీంట్లో ఆవాలు, పచ్చిపప్పు, మినపగుళ్ళు, అల్లం చిన్న ముక్కలు కట్ చేసాయి కదా, కొంచెం వేగిపోతుంది. అల్లం ముక్కలు అండ్ చిన్నపాయలు ఇలా సన్నగా తరిగాను అనమాట. ఇది కొంచెం వేగగానే వీటిలో కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు ఉన్నా కూడా వేసుకోవచ్చు. వాము, ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో నీళ్ళు పోయటం. నీళ్ళు పోస్తే తర్వాత త్వరగా అయిపోతుంది అనమాట రెసిపీ. ఉల్లిపాయ వేగిపోయింది కదా, దీంట్లో కొంచెం పసుపు వేసా, ముక్కలకు పట్టేట్టుగా ఉల్లిపాయ ముక్కలు పట్టి కొంచెం ఉప్పు వేసాను అనమాట. ఇప్పుడు దీంట్లో నేను సుమారు పోస్తున్నాను, చిన్న కప్ చిన్న గ్లాస్ అనమాట. ఈ గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. ఇందాక ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాను అనమాట, ఉల్లిపాయ ముక్కలు పెట్టేట్టు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం మరగ్గానే దీంట్లో శనగపిండి వేసి కలపడమే.
చూడండి వ్యూస్, మరిగిపోతుంది. అంటే కొంచెం నీళ్ళు పోసాయి కాబట్టి త్వరగా మరిగింది. కొంచెం ఎక్కువ నీళ్ళు పోసాను, కొంచెం బాగా మరిగితే పిండి త్వరగా ఇదవుతుంది అన్నమాట. ఈ మరిగిన దాంట్లో ఈ శనగపిండి ఉండలు లేకుండా పొడి పొడిగా వచ్చేట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత కారం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఉప్పు వేసేసాయి కదా. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలన్నమాట. శనగపిండి కూడా రెడీ అయింది. దీన్ని తెలంగాణలో బరోడా అంటారు. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిన్ని చేసేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా పొడి పొడిగా రావాలి కూర, ముద్దగా రాకూడదు. ఇలా వస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.